9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. హైదరాబాద్ లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దుర్గం చెరువు దగ్గర గణేష్ నిమజ్జనాల వివరాల్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. మౌర్య ఆదాలటు కాళీ అంటూ కూడా దుర్గం చెరువు తీరం మొత్తం కూడా గణపతి నినాదాలతో అయితే ఓరెత్తింది. గత 9 రోజులుగా నవరాత్రులు జరుపుకున్న హైదరాబాద్ వాసులు, ముఖ్యంగా హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలో ఉన్నవారందరూ కూడా దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన చెరువు దగ్గరికి అయితే వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో ఉండి ముఖ్యంగా ఇక్కడ ఈ చెరువు దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా మాదాపూర్ హైటెక్ సిటీ, ఈ దుర్గం చెరువు వాళ్ళు ఉన్న వీళ్ళందరూ కూడా హైటెక్ కంపెనీలు కానివ్వండి, రెసిడెన్స్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. చెప్పండి, మీ వినాయకుడు ఎక్కడ పెట్టారు? 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా పూజ చేసి ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీ చైతన్య హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాము. శ్రీ చైతన్య అనేది మా ఇన్స్టిట్యూషన్. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కాసెట్టి హైట్స్ బిల్డింగ్. 9 రోజులు కూడా ఎలాంటి పూజలు చేశారు? 9 రోజుల నుంచి అంటే మార్నింగ్ సాయంత్రం పూజలు చేశాం. చూడొచ్చు, నినాదాలతో అయితే హోరెత్తారు. ఇక్కడ అమెరికా నుంచి కూడా ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు. అమెరికా నుండి ఇండియాలో గణేష్ నిమజ్జనం చూడడానికి వచ్చారు. Hi sir, where are you from? Actually, America. I'm from United States of America. My original country is from China. I really enjoy the India friends here and the celebration of this great festival. It's like a totally new experience for me. I'm so happy to be here. How do you feel by seeing this Nimarjana in Hyderabad city? Oh, yeah, that's great. I think this is like a very developed area, and I think this is a booming town. I'm so excited to be here and part of this culture. Yeah, thank you so much, and everyone here. That's a totally amazing experience for me. Yes, sir. Here Ganesh Chaturthi in India, we celebrate. It's a natural festival. Yeah, we make Ganesh with mud and we celebrate with flowers. Yeah, How do you feel about this natural festival? Yeah, I feel like this one is really bring this spiritual connected with the nature of this land, right? I feel like this is totally part of India tradition, and I think it has a great influence into the also world culture as well. I think lots of people start to know about Ganesh festival. Yeah, that's a great moment for me to be here with you. Yes, sir. Finally, I will say one slogan. You should repeat it. Ganapati Bappa. Moria. Ganapati Bappa. Moria. Thank you, sir. Thank you very much. దుర్గం చెరుకు ఒకదాని తర్వాత ఒక వినాయకుడు వస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం మనతో కొందరు యువకులు కూడా ఉన్నారు. వారిని అడుగుతూ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, మీరు ఎలాంటి గణపతి పెట్టారు? మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడ నిమజ్జనం చేయడానికి? మేము కంప్లీట్గా ఈకో ఫ్రెండ్లీ పెట్టినాం. మా కంపెనీ వచ్చేసి రిత్విక్ ప్రైవేట్ లిమిటెడ్. మాది కన్స్ట్రక్షన్ కంపెనీ. సో మేము 5.4 ఇంచెస్ మేము విగ్రహం పెట్టినాం. కంప్లీట్గా ఎర్త్కి కావాల్సినట్టుగానే మేము పెట్టినాం మొత్తం. చెప్పు. 9 రోజులు కూడా మీరు ఎలాంటి పూజలు చేశారు? ఈ రోజు కూడా మిమ్మల్ని చూస్తుంటేనే ఒక రంగురంగులుగా ఉన్నారు. ఎలా ఎంజాయ్ చేశారు? ఈ 9 రోజులు నిష్ఠతో మా ఆఫీస్లో కొలీగ్స్ అందరం కలిసి మార్నింగ్ ఈవినింగ్ కూడా 2 కూడా కలిసి చేసుకున్నాం. నిష్ఠతో నీట్గా చేసుకున్నాం. మా కంపెనీ డెవలప్ అవ్వాలని సోమవారం మా ఆఫీస్లోనే పెట్టుకున్నాం. పైన మాకు ఈ 9 రోజులు నీట్గా పూజలు చేసుకున్నాము. ఎండింగ్లో కూడా 3కి స్టార్ట్ చేసాం. మేము వేలంపాట వేసుకున్నాము, పూజ అయింది. దాని తర్వాత కంటిన్యూగా ఇంకా ఆఫీస్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక ఫెస్టివల్ లాగా మా కంపెనీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉంది. మా మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని అలా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తుంది. సో మేము కూడా అలాగే ఉండి ఎంప్లాయీస్లా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఉండి గ్యాదర్ అయ్యి కంపెనీ ఎంప్లాయీస్ అందరూ ట్రీట్ చేసుకుని ఎంజాయ్ చేసుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మా కంపెనీ వచ్చేసి రోడ్ నెంబర్ 2లో ఉంది. మా కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంప్లీట్గా విధి విధానాల తరపుగా మేము వినాయకుడిని పంపించడం జరిగింది. ఏది మేము ఏం చేయలేదు, అందంగా మంచిగా చేసుకున్నాం. దుర్గం చెరువు తీరాన్ని అయితే గణపతి బప్ప మోరియా ఆదాలటు కాళీ అంటూ నినాదాలు వినొచ్చు. ఒక గణేష్ తర్వాత ఒక గణేష్ ఉదయం నుంచి కూడా ఇక్కడ కోలాహలంగా ఉంది. ప్రస్తుతం మనతోటి కొందరు యువకులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు అందరినీ చూస్తుంటే కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. మీ 9 రోజులు ఎలా ఎంజాయ్ చేశారు? సో మేము బేసిక్గా ఆంధ్రా నుంచి వచ్చామండి. ఇక్కడే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. సో ఈ రోజుతో మాకు 9 డేస్ కంప్లీట్ అయింది యాక్చువల్లీ. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ బోత్ మేము పూజ చేసుకుంటాం, చిన్న సెరమనీ లాగా. సో ఈరోజు మా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఇక్కడ చిన్న
సెలబ్రేషన్స్ లాగా వచ్చామన్నమాట. సో కొంచెం ఫ్రీగా కూడా ఉంది ఈరోజు చూస్తుంటే క్లైమేట్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా వెదర్లో కూడా లైక్ వర్షం పడట్లేదు కాబట్టి వీఆర్ సో హ్యాపీ. సో సేఫ్గా మా వినాయకుడిని మాత్రం హ్యాపీగా పంపిస్తున్నాం అనమాట. వీఆర్ హ్యాపీ. మీరు చిన్న వినాయకుడిని పెట్టినా ఎక్కువ వినాయకుడిని పెట్టారు, మట్టి గణేశుని పెట్టారు, అందరు కూడా వేరే వినాయకుడిని పెడతారు. వాళ్ళకి ఏ విధంగా చెప్తారు మీరు? ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మా ఒపీనియన్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మిక్స్ అవుతుంది కాబట్టి వీ డోంట్ వాంట్ టు పొల్యూట్ ద వాటర్ అండ్ ఆల్. అందుకని వీఆర్ సెలబ్రేటింగ్ విత్ ద మట్టి వినాయకుడు అనమాట. సో దట్ మన క్లైమేట్కి కూడా ఏ హాని జరగదు కాబట్టి సో వీఆర్ డూయింగ్ లైక్ దిస్. अब बोलिए, नवरात्रि भी अच्छे भक्ति से पूजा कर दिया, अभी तो आपके गणेश को निमज्जन कर रहे हैं ना, आप कैसा फील हो रहा है? बहुत अच्छा फील हो रहा है. लाइक यहाँ का पहला गणपति है, हैदराबाद आई है, पहली बार गणपति विसर्जन का मौका मिल रहा है. लाइक हमारे छत्तीसगढ़ में इतनी अच्छी व्यवस्था नहीं होती है जितनी यहाँ पे है. यहाँ पे काफ़ी सिस्टमैटिक तरीके से किया जा रहा है और मतलब यहाँ पे जो वाइब है वहाँ की वाइब रहती है, बट लाइक यहाँ पे बहुत ज़्यादा अच्छा ही सिस्टम से किया जा रहा है, तो बहुत अच्छा लग रहा है. लाइक आई एम वेरी हैप्पी. You are happy with in Hyderabad? Very happy with Hyderabad this Ganesh Puja. I am very happy. అది ఒక్క ప్లేస్ నుంచి కాదు, రకరకాల ప్లేస్ నుంచి వచ్చిన భక్తులు కూడా, ఇక్కడికి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కూడా హైదరాబాద్లో ఈ వ్యవస్థను అయితే మెచ్చుకుంటున్నారు. వాళ్ళ స్టేట్ తోటి కంపేర్ చేస్తూ హైదరాబాద్లో ఇమర్షన్ సిస్టమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి సిస్టమేటిక్గా ఇమర్షన్ జరుగుతున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా అధికారులు, ప్రభుత్వం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిందంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో మొగుల పాపన్న, దుర్గం చెరువు, బిగ్ టీవీ.